నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 2027 గోదావరి పుష్కరాలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూర్ గోదావరి పుష్కరాల నిర్వహణకు ముందస్తు ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మరియు జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా గతంలో పుష్కరాల సమయంలో సేవలందించిన రెవెన్యూ మరియు ఇతర ప్రధాన శాఖల అధికారులు అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి అనుభవాలు సూచనలు తెలుసుకున్నారు. జూమ్ కాన్ఫరెన్స్ సందర్భంగా 2015 గోదావరి పుష్కరాలు 2016 కృష్ణా పుష్కరాల నిర్వహణలో ఎదురైన అనుభవాలను అధికారులు వివరించారు. ముఖ్యంగా రద్దీ నియంత్రణ, రైలు మరియు రోడ్డు మార్గాల్లో వచ్చిన యాత్రికులకు కల్పించిన సదుపాయాలు, రాజమహేంద్రవరం, కొవ్వూరు ప్రాంతాల్లో నిర్వహించిన విధులపై సమగ్రంగా చర్చించారు. యాత్రికుల బస, పుణ్యస్నానాలు, తిరుగు ప్రయాణ ఏర్పాట్ల వంటి అంశాలపై వివరాలు సేకరించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే సంస్థలను ముందుగానే గుర్తించి వారికి నిర్దిష్ట ప్రాంతాలను కేటాయించడం, యాత్రికుల బసకు ముందస్తుగా స్థలాలు, వసతి భవనాలు ఏర్పాటు చేయడం, రవాణా సదుపాయాలు, తాగునీటి సరఫరా వంటి అంశాలపై సమగ్ర ప్రణాళిక అవసరమని అధికారులు సూచించారు. పుష్కరాల నిర్వహణలో ప్రతి చిన్న అంశాన్ని పరిగణలోనికి తీసుకొని యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అండ్ మీరు మిమ్మల్ని కృష్ణాలో మీకు అక్కడ ఏం చేయాలి ట్రైనింగ్ మీకు ఎన్నాళ్ళు ముందు చూసారమ్మా కృష్ణా పుష్కరానికి? మాకు ఒక 15 days ముందు ఇచ్చారు మేడం. ఇచ్చి మొత్తం ట్రైనింగ్ అని ఇచ్చారు మేడం. ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా చూపించారు. అచ్చా 15 days ముందు ఇచ్చారు. ఓకే, అంటే ఏమేమి చెప్పారమ్మా? అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఎవరితో మాట్లాడాలి ఏంటి ఇవన్నీ చెప్పారా? వచ్చిన వాడిని మనం ఎలాగ డైవర్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలి అంటే ముందుగానే రూల్ ప్లాన్ అన్ని కూడా రెడీ చేశారు మేడం. రెడీ చేసి దాని తర్వాత మళ్ళీ అక్కడ పంపించి ఏర్పాటు చేసి చెప్పారు. బాకీ టాకీలో పోలీసు తోటి వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ ఇచ్చారు మేడం. వాళ్ళతో మాట్లాడడం, పర్సన్తో మాట్లాడి ఏ ఘాట్ ఎక్కడ ఖాళీ అనేది ముందుగానే మనం తెలుసుకుని అక్కడికి మళ్ళీ మనం అక్కడ డైవర్ట్ చేసి పెట్టి బస్సు ఎక్కి వెళ్ళేవారా లేదంటే నడుచుకుంటూ వెళ్ళేవారు? అంటే దగ్గర అయితే నడుచుకుంటూ వెళ్ళేవారు, లేకపోతే లోకల్ బస్సెస్ సిటీ బస్సు అవి కూడా మనం హైర్ చేసి తీసుకుని స్కూల్ బస్సెస్ అవి ఉంటాయి కదా తీసుకొస్తాం.